ఒక అమ్మాయి మిస్ అయింది. కొన్ని డేస్ తర్వాత తన బాడీ దొరికింది. కానీ ఆ టైంలో ఆమె ఫోన్ నుండి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఈ స్టోరీ నిజంగా జరిగింది. 2016 టెక్సాస్లో సవానా అనే 21 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ స్టూడెంట్ ఉండేది. తను చాలా ఫ్రెండ్లీ, హ్యాపీగా ఉండేది అండ్ క్లోజ్గా కూడా ఉండేది. ఎస్పెషల్లీ తన బెస్ట్ ఫ్రెండ్ అలెక్స్తో. ఒకరోజు సవానా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. పేరెంట్స్ మేబీ ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో అనుకున్నారు. లేట్ నైట్ అయింది. తన దగ్గర నుంచి ఏ ఫోన్ లేదు, మెసేజ్ లేదు. సో వాళ్ళకి కొంచెం టెన్షన్ వచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు, సవానా మీ దగ్గర ఉందా అని. వాళ్ళందరూ నో చెప్పడంతో వీళ్ళకి కొంచెం భయం వేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, రిస్క్ ఎందుకు అనుకున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సర్చ్ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేశారు, లాస్ట్కు ఎవరు చూశారు, ఎవరితో మాట్లాడింది అని. అప్పుడే సవానా ఫ్రెండ్ అలెక్స్కి మెసేజెస్ వస్తున్నాయి. ఏమని అంటే, హే ఐఎమ్ ఫైన్, వరీ అవ్వకు అని. అలెక్స్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్తో చెప్పాడు. అందరూ కొంచెం కామ్ అయ్యారు. కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ ఒక మెసేజ్, నాకు కొంచెం అలోన్ టైం కావాలి అని. పేరెంట్స్కి కొంచెం ఇది ఆడ్గా అనిపించింది అండ్ అలెక్స్కి కూడా తన మెసేజ్ స్టైల్లో డిఫరెంట్ అనిపించింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని మెసేజెస్లో తన పర్సనల్ డీటెయిల్ మెన్షన్ చేసింది. అవి ఓన్లీ అలెక్స్కి మాత్రమే తెలిసిన విషయాలు. అలెక్స్కి డౌట్ వచ్చి పోలీసులకి చెప్పాడు. పోలీసులు తన ఫోన్ రికార్డ్ చెక్ చేశారు. లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఫోన్ లొకేషన్ క్లియర్గా దొరకలేదు. మీన్ వైల్ సర్చ్ టీమ్స్ కంటిన్యూగా సర్చ్ చేస్తూనే ఉన్నారు. కొన్ని డేస్ తర్వాత సవానా బాడీ ఒక రిమోట్ ఏరియాలో దొరికింది. వాళ్ళ పేరెంట్స్కి ఇది చాలా షాకింగ్. ఫ్రెండ్స్ అందరు కూడా షాక్లో ఉన్నారు. అందరికీ ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే తను మెసేజెస్ పంపించే టైంలో చనిపోయే ఉంది. కానీ మెసేజెస్ ఎవరు పంపించారు అని పోలీసులు డీపర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సవానా లాస్ట్ కాంటాక్ట్ చెక్ చేశారు. అప్పుడే ఒక నేమ్ రిపీటెడ్లీ కనిపించింది. అది తన క్లోజ్ రిలేటివ్. పోలీస్ సస్పెక్ట్ చేసి క్వశ్చన్ చేశారు. మొదట్లో తను డినే చేశాడు, కానీ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది అని పోలీసులు వాళ్ళ తరహాలో తనని అడిగితే తను సవానాని మర్డర్ చేశారని ఫైనల్లీ ఒప్పుకున్నాడు. సవానా ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేశాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పించుకోవడానికి. కానీ ఒక స్మాల్ మిస్టేక్ చేశాడు మెసేజెస్లో. అదే పోలీసులకి డౌట్ వచ్చేలా చేసింది అండ్ తనే మర్డరర్ అని తనని పట్టించేలా చేసింది. ట్రూత్ని దాచడం ఈజీ, కానీ ట్రూత్ నుంచి తప్పించుకోవడం మాత్రం ఇంపాసిబుల్. ఒక చిన్న క్లూ చాలు నిజం బయటపడడానికి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్. లవ్ యూ ఆల్.